విరివిగా మీకు చూపించాను. 12 ఎకరాల భూమి నేను ఇది చేశాను. కానీ యాక్చువల్గా అది 12 ఎకరాలు కాదు, మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు అనుకుంటాను. మొత్తం 14 ఎకరాల 52 సెంట్లు. దానికి సంబంధించి నేను సర్వే నంబర్ 51/773/1, 773/2, 3, 4, 5, 6 773. అట్లాగే సర్వే నంబర్ 49. దీంట్లో 14 ఎకరాల 44 సెంట్లు భూమి. ఇది ఎక్కడి నుంచి కొన్నాను? ఒక మల్టీనేషనల్ కంపెనీ సెంచరీ ప్లైవుడ్స్ ఇండియా లిమిటెడ్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్సో 34435. ఆ కంపెనీ నుంచి నేను 22వ తారీఖు 5వ నెల 2023 నా కొడుకు బాలసాకేత్ గేట్ మీద నేను కొన్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను వేరే వ్యక్తులు కూడా ఎక్కడ కొనవు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి కూడా ఈ 14 ఎకరాలు కాదు ఉండేది, దాదాపు 70 ఎకరాలు ఉంది ఆ కంపెనీకి. ఒక హైదరాబాద్ అతను ఒక 50 ఎకరాల దాకా కొనుక్కున్నాడు. ఒక 14 ఎకరాలు నేను కొనుక్కున్నాను ఆ సెంచరీ ప్లైవుడ్స్ నుంచి. ఆ సెంచరీ ప్లైవుడ్స్ ఎప్పుడు కొన్నాకంటే కోడూరు లక్ష్మీరెడ్డి, పాతపాటి వీర వెంకట అప్పలరాజు వాళ్ళ వద్ద నుంచి 2011 డాక్యుమెంట్ నెంబర్ 2914, అట్లాగే డాక్యుమెంట్ నెంబర్ 3457, డాక్యుమెంట్ నెంబర్ 3458 ఈ భూమిని 2011 వాళ్ళు కొన్నారు సెంచరీ ప్లైవుడ్స్ వాళ్ళు. అదే కంపెనీ 2005 నుంచి కూడా కొంటా ఉంది. ఎందుకంటే మధ్యపోయిన రవీంద్ర అంట, పోతుగ వెంకయ్య, బత్తుగ రామయ్య, కుందుర్తి శ్రీనివాసులు, బత్తుగ రమణమ్మ వాళ్ళకి సంబంధించి 2005 3/7/64 డాక్యుమెంట్ నెంబర్. 2006 కూడా కొన్నాను, 2383, 2006 మరి 2382, 3715 డాక్యుమెంట్ నెంబర్స్. అట్లాగే 3716 ఈ విధంగా డాక్యుమెంట్స్ వాళ్ళు కొన్నారు. వాళ్ళు ఆ అమ్మిన ఎవరెక్కడ కొన్నారంటే 1986 వాళ్ళు చేయించుకున్న రిజిస్ట్రేషన్స్ వరుసగా ఉన్నాయి. 1986 చేసుకున్న ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కూడా మొత్తం 7 ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కటి అంటే 2005 నుంచి ట్రాన్సాక్షన్స్, 1986 నుంచి ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నాయి డాక్యుమెంట్స్. వాళ్ళు ఇంకొకరికి అమ్మారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి అమ్మారు, వాళ్ళు వచ్చి సెంచరీ ప్లైవుడ్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఇనాము, అదేదో ఆగేస్తారా, అదేదో ఒకటి మాయమైంది అని చెప్తున్నారు, ఆగేస్తారు. సెంచరీ ప్లైవుడ్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రేటు ఉన్నాయి. అట్లాగే ఎందుకంటే ఆగస్టా కాపీ కూడా ఉంది. ఆగస్టా కాపీ అక్కడ చూడండి. ఆడంగివి కాగా మా కుటుంబ సభ్యులను బయటకు కాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మహేష్ గారికి, అట్లాగే ఒక రకంగా TV5 కూడా నేను చెప్తున్నాను. ఏదనంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కాబోయే నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు ఏంది, ఎవరు మాఫియా, ఎవరు మైనింగ్ మాఫియా మీ అందరికీ తెలుసు కదా. జయదంక మండలంలో అన్నవరం క్వారీలో
ఎవరు ఇచ్చేసి ఈరోజు క్వాలిటీ సీజ్ చేసి వెహికల్స్ కూడా అమ్మేసి ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎవరు తెలుసు కదా, ఇవన్నీ ఉన్నాయి. ఎవ్వడు భయపడేవాడు లేదు. కాబోయే ఒక ప్రజలకు బాగా తెలుసు. సరైన బుద్ధి అటు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పోటీ చేయబోయే అభ్యర్థికి 2024లో తప్పకుండా చెప్తారు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తారు. తొందరగా 2-3 నెలల్లో జనాలే దానికి తగిన ఆన్సర్ ఇస్తారు. దేర్ ఇస్ నో డౌట్. కాబట్టి ఇది ఫైనల్ ప్రెస్ మీట్ నాది. ఎందుకంటే